కాంచిదేశ శిశిరీకృతి జాగరూకా ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకా. శ్రీ కాంచీ నగరాన్ని చల్లబరుచుటలో దీక్ష వహించినట్టివి, మూగవారిని సైతం మహాకవిత్వాన్ని అందజేయువారిగా చెయ్యగలిగినట్టివి అయిన ఏకామ్రనాథేశ్వరుని ఇల్లాలు యొక్క దయగల చూపులను నాలోని మోహమని అంధకారాన్ని తొలగించడానికి స్తోత్రాన్ని చేస్తున్నాను. మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని మాహేంద్ర నీలరుచి శిక్షణ దక్షిణాని మాహేంద్ర నీలరుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని తద్వీక్షణాని వరదాన విచక్షణాని. కామాక్షి, మమకార రూపమైన గ్రహాన్నుంచి విడుదల కలిగించునవి, గొప్ప ఇంద్ర నీలమణుల నల్లని కాంతిని జయింపగలిగినట్టివి, ముల్లోకాలను రక్షించేవి, వరములను దానంగా ఇవ్వడంలో నేర్పరులు అయినట్టివి నీ చూపులు. పట్టి పీడించే దుష్టశక్తిని గ్రహం అంటారు. ఆనంగతంత్ర విధి దర్శిత కౌశలానాం ఆనందమంద పరిపూర్ణిత మంధరాణాం తారల్యమంబత్తవ తాడిత కర్ణసీమ్నాం కామాక్షి ఖేలతి కటాక్ష నిరీక్షణ. తల్లి కామాక్షి, నీ చూపులు మన్మథ తంత్ర శాస్త్రంలో నైపుణ్యాన్ని దర్శింపచేస్తాయి. విద్యా సాధనలు ఆనందంగా మెల్లగా తిరుగుతూ నెమ్మదిని ప్రదర్శిస్తూ ఉంటాయి. చెవుల వరకు వ్యాపిస్తున్న నీ దయగల చూపులు చంచలంగా వినోదిస్తున్నవి. కల్లోలితేన కరుణారసవేలితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీ కురు వీక్షితేన. కామాక్షి, దయారసంతో అల్లుకుపోయినట్టివి నీ చూపులని తరంగాలు, కాటుక కంటి నలుపుతో కూడినట్టివి, అందమైన చిరునవ్వుతో కలిసినట్టివి, కాస్త వంగినట్టివి, గొప్పవి అయిన నీ చూపులతో నన్ను చల్లబర్చు. సాహయ్యకం గతవతి ముహురర్జునస్య మందస్మితస్య పరితోషిత భీమచేతాః కామాక్షి పాండవచమూరివ తావకీనా కర్ణాంతికం చలతి కంత కటాక్షలక్ష్మీ. కామాక్షి, నీ దయగల చూపులను లక్ష్మీదేవి తెల్లనైన చిరునవ్వులకు సహాయం చేస్తున్నాయి. ఆహా, శివుని మనసును సంతోషింపచేస్తున్నాయి. తెల్లని సేనావాహిని వలె చెవుల యొక్క సమీపంలో
ఆక్రమిస్తున్నాయి. అస్తో క్షణాన్నయతు మే పరితాపసూర్యమానంద చంద్రమసమానయతాం ప్రకాశో కాలాంధకార సుషమా కలయం దిగంతే కామాక్షి కోమల కటాక్ష నిశాగమస్తే. క్షణంలో నా మనస్తాపమనే సూర్యుని అస్తమింపచేస్తూ, దిక్కుల నిండా కన్నుల కాటుక నల్లని కాంతిని పులుముతూ, నాలోని ఆనందమనే చంద్రుణ్ణి ప్రకాశింపచేస్తూ, నీ యొక్క సుకుమారమైన కడగంటి చూపులని రాత్రి సమకూరుగాక. చూపులు తుమ్మెదల వలె నల్లనైనవి, దానికి కాటుక నల్లదనం తోడైంది. చంద్రోదయం కావాలంటే సూర్యాస్తమయం, రాత్రి ఆగమనం అవసరం. తాటంకమౌక్తికరుచాంకురదంతకాంతిః కారుణ్యహస్తిపశిఖామణి నాధిరూఢక ఉన్మూలయత్వ శుభపాదపమస్మదీయం కామాక్షి తావక కటాక్షమతంగజేంద్రక. కామాక్షి, నీ కడగంటి చూపులు అనేవి ఒక గజరాజు. చెవులుకున్న ముత్యాల కాంతుల మొలకలు ఆ ఏనుగు యొక్క తెల్లని దంత కాంతులు. ఆ ఏనుగును ఎక్కి నడిపేది నీ దయ అనే గొప్ప మావటివాడు. అట్టి ఆ నీ కటాక్షపు ఏనుగు నాలో నాటుకుపోయిన అమంగళము అనే చెట్టును వేళ్లతో కూడా పెరగించి వేయునుగాక. ఏనుగు నల్లనైనది, నల్లని కాంతులు యజమానాలు, తెల్లని కాంతులు చిరునవ్వులివి. ఛాయాభరేణ జగతాం పరితాపహారి తాటంకరత్న మణితల్లజ పలవశ్రీ కారుణ్యనామ వికిరణ్మకరందజాలం కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే. కామాక్షి, నీ దయగల చూపులు కోరికలను తీర్చే కల్పవృక్షాలు. జగత్తునకంతటికీ నీడనిస్తూ తాపాన్ని హరించేవి. చెవులకున్న రత్నమణుల ఎర్రని కాంతులే ఆ వృక్షపు లేచిగుళ్ళ సంపద. దయ అనేది అది వెదజల్లుతున్న తేనె ప్రవాహం. అట్టి నీ కటాక్షాలు విరజిల్లునుగాక. సూర్యాశ్రయ ప్రణయిని మణికుండలాంసు లౌహిత్య కోకనద కానన మాననీయ యాంతి తవ స్మరహరానన కాంతి సింధుం కామాక్షి రాజతి కటాక్ష కలింద కన్యా. తల్లి కామాక్షి, నీ కటాక్షాలు యమునా నది. సూర్యుని ఆశ్రయించడంలో ప్రేమ కలిగి ఆ నది. నీ చెవులకున్న ఎర్రని కుండలాల కాంతి అనే చెంగల్వ పూల వనాల నుండి అది ప్రవహిస్తున్నది. చివరకు శివుని సుఖకాంతుల గుంపు అనే సముద్రాన్ని చేరుతూ అవి వెలుగొందుతున్నాయి. ప్రాప్నోతి
మోతియం సుకృతినం తవ పక్షపాదా కామాక్షి వీక్షణ విలాస కళాపురాంద్రి సద్యస్తవేవ కిల ముక్తివధూః వృణీతే తస్మాన్నితాంతమనయోరిదం ఐకమత్యం. అమ్మా కామాక్షి, నీ కడగంటి చూపులు ఒక పతివ్రత. నీ పక్షపాత ఎటువాలి ఏ పుణ్యాత్ముని చేరునో ఆమె అతనిని పొందుతుంది. వెంటనే ఆ పుణ్యాత్ముని ముక్తికన్య కూడా తనంత తాను వరిస్తుంది. ఆ విధంగా కటాక్ష సతికి ముక్తి కాంతకు ఐకమత్యమే ఎల్లప్పుడూ కొనసాగుతుంది. వివరణ: అమ్మవారి దయగల చూపులను ముక్తి అనుసరిస్తుంది. ఈ శ్లోకంలోని పురంధ్రి వధూ శబ్దాలు విశేషాలు. పురంధ్రి బిడ్డలు సేవకులు, వీళ్ళను పోషించవలసిన బాధ్యతను వహించే ఇల్లాలు. అమ్మ జగత్ కుటుంబని, లోకం మంచి చెడ్డలు చూసేది. ఆ కారణంగానే దయను ప్రసరించే చూపులు చూడడం, తన సంతానం ఒక ఇంటివాళ్లు కావాలని తపన ఆమెకు ఉండడం సహజం. ఇకపోతే వధూ శబ్దం నీలిమను సూచించేది కూడా. చూపులను ఆశ్రయించిన నల్లని కాంతి వధువు చూపులు పడడంతోనే అది అనుసరిస్తుంది. పురంధ్రిని వధువు అనుసరిస్తుంది. ఇది ఒక రకమైన ఆలోచన. పురంధ్రి వీడు యోగ్యుడు అని ఎంపిక చేయగానే వధువు స్వయంవరం చేస్తుంది. ముక్తి వధువు ఈ విధంగా పుణ్యాత్ముని వరిస్తుంది. నైల్యం అనంత తత్వానికి చిహ్నం. మూక కవిది దివ్యవాణి.